రకూల్ పంటలో అది కూడా లోకల్ మార్కెట్ లో అంటే సైజు తక్కువగా ఉన్న చోట అలాగే ఎర్లీగా వచ్చినటువంటి పంట ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు మళ్ళా ఈ రోజు నాటికి తీసుకున్నట్టయితే గత వారం రోజులుగా మార్కెట్ పెరుగుతా ఉంది. ఇప్పుడు రకూల్ పంట కూడా ₹6, ₹7 మార్కెట్ లో కట్ చేస్తూ ఉన్నారు. కొత్త పంట అయితే ₹12 నుంచి ₹15 వరకు కూడా నిన్న మొన్న కూడా కటింగ్లు అవుతా ఉన్నాయి. కాబట్టి రేటు పెరుగుతా ఉంది. నాకు ట్రేడర్స్ అందరితో కూడా మనకి డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రేడర్స్ అందరూ కూడా, ఎందుకంటే మహారాష్ట్రలో పంట అయిపోతా ఉంది, అలాగే అక్కడ నల్లమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా ఇప్పుడు పులివెందులకి అలాగే మన కడప జిల్లాకి వస్తున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా మనకి మార్కెట్ లో కూడా ఇప్పుడు చాలా చోట్ల మీరు కూడా చాలా మంది రైతులుగా ఉన్నారు, మీరు కూడా పంటలు వేస్తున్నారు కాబట్టి మనకి పంట మార్కెట్ కి వచ్చేది కూడా డిసెంబర్ 15 తర్వాతనే ఎక్కువ శాతం ఉంది. అప్పటికల్లా కూడా రేటు కనీసం ₹15 ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సార్, ఒకటి తమరు చెప్పినట్టు కేపీ ఉల్లే కాకుండా మిగతా ఏ ఉల్లికైనా హెక్టార్కి 50,000 అన్నారు కదా, అది అందరికీ అంటే ఎర్లీ ఖరీఫ్ అండి. ఇప్పుడు మీరు రబీలో వేసిన పంట కాదు అది, ఇప్పుడు మొక్క విధానంలో ఉన్నది కాదు. ఎర్లీ ఖరీఫ్ లో వేసి మొన్న వర్షాలకి దిగుబడి వచ్చి దెబ్బతిన్నటువంటి పంటలకి 14,000 ఎకరాలు మనం జిల్లాలో ఐడెంటిఫై చేశాము. ఆ 14,000 ఎకరాలకి కూడా రైతుకి డైరెక్ట్ గా వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంటే మేము కూడా ఖరీఫ్ లోనే మేము చూసింది, కూడా పొలాలకు వెళ్ళి చూసింది ఖరీఫ్ పంట వదిలేశారు పంటలు. దాంట్లో కూడా అన్ని మండలాల్లో మనకు తెలుస్తుంది సార్, రైతులకు ఐడెంటిఫై చేసి ఈ పొలాలు మనం వేసిన పంటను గుర్తించినాము, మీది ప్రపోజల్ లో ఉంది, 50,000 హెక్టార్ పడుతుంది అనేది రైతులందరికీ తెలుసు అండి. ఎందుకంటే మనం ప్రతి ఫీల్డ్ ని ఫోటోగ్రాఫ్ కూడా తీసుకున్నాం రైతుతోటి. అందరికీ తెలుసు 50,000 హెక్టార్ అనేది వచ్చేస్తుంది అందరికి. 14,000 ఎకరాలకి అందరికంటే వేసిన ఉల్లి పంట వేసిన ఖరీఫ్ లో వేసిన అందరి ఎర్లీ ఖరీఫ్ లో వేసిన వాళ్ళందరికీ వచ్చేస్తుంది.